అత్యాశ మనిషిని ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది, ఎంతటి తప్పుడైనా చేయిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెల తిరగకుండానే జీతం, హ్యాపీగా సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటూ లైఫ్ను ఎంజాయ్ చేయాల్సిన యువకులు తప్పుదారి వెతుకుతున్నారు. వచ్చిన జీతం చాలట్లేదు అనుకున్నారో, లేక సైడ్ ఇన్కమ్గా పనికొస్తుంది అనుకున్నారో, కానీ ఓ దందాకు తెరతీశారు. అది చట్టబద్ధమైనది అయితే అందరూ మెచ్చుకునేవారే. కానీ హైదరాబాద్కు చెందిన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి చేసిన పనికి పోలీసులు కటకటాల్లోకి పంపించారు. మేడ్చల్ జిల్లా కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతనగర్ బస్టాప్లో గంజాయి అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు. ఖమ్మం జిల్లాకు చెందిన సంతోష్ రమేష్ బాబుకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అయితే గంజాయి సప్లై చేస్తున్న సంతోష్ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. రమేష్ వద్ద నుంచి 1.1 కేజీల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఎవరెవరికి అమ్ముతున్నారు, ఎంతకాలం నుంచి ఈ దందా సాగుతుంది అన్నది నిందితుడి నుంచి కూపీలావుతున్నారు పోలీసులు. ఓవైపు డ్రగ్స్ ఫ్రీ సిటీగా, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంటే, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే డ్రగ్స్ మహమ్మారి మాత్రం చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా, పట్టుబడ్డ దగ్గర నుంచి కూపీలు లాగుతున్నా, నిందితులను కఠిన శిక్షలు అమలు చేస్తున్న ఈ మాదక ద్రవ్యాల సరఫరా మాత్రం ఆగకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే, మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిలో ఎక్కువ శాతం విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉంటుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.